పిఠాపురంలో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత. ఆయన ఒక రకంగా పిఠాపురానికి ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురంలో ఉన్న రైతుల భూములకు సంబంధించి ధరలకి రెక్కలు వచ్చినాయి. రైతులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం భోగాపురం దగ్గర ఆయన ఒక 3 ఎకరాలన్నర భూమిని కొనడు. ఆ భూమిలోనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల క్యాంప్ ఆఫీసు, ఆయన సొంతంగా నివాసించుకోవడానికి ఇల్లు. ఎందుకంటే ఆయన పదే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు పిఠాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత ఉండడు, ఆయన హైదరాబాద్ పోయేటోడే, ఇక్కడ ఉండడు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడు, ఈ ప్రజలను పట్టించుకోవడని ఆరోపణ చేశారు. వాటన్నిటికి కౌంటర్గా ఆయన భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారట, ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేయడానికి చేసుకుంటూ. ఎప్పుడైతే అక్కడ ఆయన ఇల్లు అక్కడ ప్లేసు 3 ఎకరాలన్నర పొలం కొనడో ఆ ఏరియాలో ధరలకు రెక్కలు వచ్చినాయి. అంతకుముందు NH 216 నేషనల్ హైవే 216 పక్కన 50 లక్షలు ఉండేదట 1 ఎకరం ధర, రోడ్డు పక్కన ఉంటాయి. ఇంకా లోపలికైతే 20-30 ఉండేది. ఇప్పుడు అమాంతం 2 కోట్లకు పోయిందట. 2 నుంచి 3 కోట్ల రూపాయలు 1 ఎకరం ధర పలుకుతుంది. ఇది ఒక రకంగా ఒక సంతోషకరమైన విషయం. అక్కడ ఉన్న రైతాంగానికి వాళ్ళ భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి, అనూహ్యంగా పెరిగినాయి పవన్ కళ్యాణ్ వలన అనేది అక్కడ ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, రైతులు చర్చించుకుంటున్నారు. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేటు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడికి వచ్చి మొత్తం ఎక్కడెక్కడ భూములు కొనే కార్యక్రమం రైతుల చుట్టూ తిరుగుతున్నారు, ప్రదక్షిణ చేస్తారు. మొత్తానికి మాకు అమ్మండి, కొనుక్కుంటాం అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన సెలబ్రిటీ, ఉప ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు, సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం ఎప్పుడైతే పోటీగా వచ్చి ముందే కొనిపెట్టుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి కొంటున్నారు. దాంతో 50 లక్షలు కాస్త ఇవాళ 2 నుంచి 3 కోట్ల రూపాయలు 1 ఎకరం అయింది. ఇది పవన్ కళ్యాణ్ గారు అక్కడ భోగాపురం దగ్గర ల్యాండ్ కొనటం వల్ల ఎఫెక్టు. ఆయన ఒక రకంగా అక్కడ రైతాంగానికి ఒక మంచి చేసినట్టే. ఇది అంటే పవన్ కళ్యాణ్ మాకు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల మా ప్రాంతానికి సంబంధించి ఎంత అభివృద్ధి చెందిందో మరి భవిష్యత్తులో చూద్దాం. కానీ ముందైతే ధరలలో అభివృద్ధి వచ్చింది, మా భూములకి రేట్లకి రెక్కలు వచ్చినాయి. దానికి ప్రధాన కారణం ఆయనే, పవన్ కళ్యాణే అని చెప్పి అక్కడ రైతులు చర్చించుకుంటున్నారు.